చేస్తున్నారు? బాంబులు కాలుస్తున్నాం. అవునా? ఏ బాంబులు? నాగుపాము బాంబులు. ఏది చూపించండి. నేను వస్తున్నా, ఆగండి. ఎక్కడ వీళ్ళు? నాకు నాగుపాము బాంబులు ఎలా కాల్చాలో చూపించకుండానే వెళ్ళిపోయారు. వెళ్ళండి వెళ్ళండి, మీరు చూపించకుంటే ఏంటి, నేను తెలుసుకోలేనా ఏంటి? ఏంటివి? అగ్గిపుల్లలు. ఓహో, ఇవి ఊదడం వల్ల బుస్ బుస్ పాములు వచ్చాయన్నమాట. అదా సంగతి. ఇక ఇప్పుడు చూడండి, ఈ అగ్గిపుల్లలతో ఎన్ని బుస్ బుస్ పాములు తెప్పిస్తాను. ఎందుకైనా మంచిది, ఈ బాటిల్ దగ్గర ఉంచుకుంటాను. బుస్ బుస్ పాములు రాగానే అన్ని బాటిల్లో దాచి పెడతాను. కీటు, ఏం చేస్తున్నావు? అమ్మో, అమ్మ పిలుస్తుంది. ఆకుంటున్నాను మమ్మీ. బయట బాంబులు కాలుస్తున్నారా, ఇంట్లోకి రా. ఎవ్వరు బాంబులు కాల్చడం లేదు మమ్మీ. ఇంతకు ముందు కొందరు అన్నయ్యలు కాలిస్తే ఇక్కడ కాల్చకండి అని చెప్పాను. నేను చెప్పగానే వెళ్ళిపోయారు మమ్మీ. అయినా నువ్వు ఎంతసేపు ఆడుకుంటావురా బయట? కొద్దిసేపే ఆకుంటా మమ్మీ. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నీ చేతిలో ఏమున్నాయిరా? ఏం లేవు మమ్మీ. ఒకసారి చూపించు. ఏం లేవు మమ్మీ, అగ్గిపుల్లలు అలాంటివి అసలే లేవు. సరే, ఆడుకోపో. అమ్మయ్యా, ఎలాగో తప్పించుకున్నాను. ఇక ఊదుతాను. నాగరాజా బుస్ బుస్ నాగరాజా. ఏంటి ఫ్రెండ్స్, బుస్ బుస్ పాములు వస్తలేవని చూస్తున్నారా? అన్ని పాములు ఒకేసారి వస్తే మీరు భయపడతారని మెల్లగా ఊదుతున్నాను. ఇప్పుడు చూడండి, నాగరాజా బుస్ బుస్ నాగరాజా, నాగరాజా బుస్ బుస్ నాగరాజా. నాకు అర్థమైంది, చైనా వాళ్ళు బుస్ బుస్ పాములను తీసుకుపోయినారని. అందుకే వస్తలేవు. ఈ చైనా వాళ్ళు బుస్ బుస్ పాములను కూడా తుస్ తుస్ పాములు చేసేశారు.